నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమ కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను సురక్షితంగా రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కలిసి ఆయన సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. వేల కిలోమీటర్లకు వెళ్లి మా ప్రాజెక్టు పూర్తి చేసి మా రైతులకు నీళ్లు ఇవ్వడానికి 15 ఏళ్లుగా కష్టపడుతున్న కార్మికులు ఇంజనీర్లు ఉన్నారు. లోపల 8 మంది ఎస్ఎల్బీసీ టన్నుల్లో ఎంతో విషాదకరమైన కాదు దిగ్భ్రాంతికరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. తెలంగాణ ప్రజలనే కాదు మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా ఇలాంటి టన్నులు ప్రపంచంలో ఎక్కడా లేదు. 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే 6,000 క్యూసెక్స్ ఫుల్ కెపాసిటీ అయితే 6 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ పెద్ద ఊరతో పాటు నల్గొండ నగరికల్ కాంట్రీ వరకు నీటితో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు మా కలల ప్రాజెక్టు అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే అందరం కూడా బాధపడుతూ